అందరికీ నమస్కారం. కోహినూర్ వజ్రం మొదటి యజమాని ఎవరు అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాంట్లో చివరిలో నేను ఒక పాయింట్ చెప్పాను. దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. అంటే మొహమ్మద్ షా నుంచి నాదిర్ షాకి ఎలా ఈ వజ్రం చేరింది అనే దానికి ఒక గమ్మత్తైన కథ ఉంది అని చెప్పాను కదా. దాన్ని ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అందులో దొరుకుతుంది. అంటే ఈ వజ్రము కాకతీయుల నుంచి అలావుద్దీన్ ఖిల్జీకి, ఆ తర్వాత బాబర్కు, ఇలా ఒకరి చేతులు ఒకరికి మారుతూ వచ్చింది. మొహమ్మద్ షా నుంచి, ఆ తర్వాత నాదిర్ షాకి, నాదిర్ షా దగ్గర నుంచి షారుఖ్ మిర్జాకి, ఆ తర్వాత అహ్మద్ షా దుర్రానీకి, ఇలా మారుతూ వచ్చింది కదా. దాని విషయాలన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈ వీడియోలో ఓన్లీ మొహమ్మద్ షా దగ్గర నుంచి నాదిర్ షా ఎలా ఒక కన్నింగ్ లాగా ఈ వజ్రాన్ని కొట్టేశాడు అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాము. యాక్చువల్గా చూస్తే మొఘల్ రాజవంశం పతనావస్థకు చేరిన సమయంలో ఇరాన్ నుంచి ఈ నాదిర్ షా దండయాత్రకు వచ్చాడు. మొహమ్మద్ షాను ఓడించి సామ్రాజ్యం మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. శతాబ్దాల నుంచి సేకరించి పెట్టుకున్న ఈ మొఘల్ సంపదని మొత్తాన్ని కూడా ఊడ్చేసుకున్నాడు. అదే కాకుండా ఆ పట్టణంలో ఉండే ప్రముఖులు, అంటే సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సొత్తును కూడా కాజేశాడు ఈ నాదిర్ షా. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం చేశాడంటే సంపద మొత్తం దోచుకునేసి అలా తిరిగి తన దేశానికి వెళ్ళిపోవాలనుకునే సమయంలో మొహమ్మద్ షాకు తిరిగి దాన్ని అప్పగించేసి, రాజ్యాన్ని అప్పగించేసి, చివరికి 1739 మే 12వ తేదీన తనకి మొహమ్మద్ షాకి ఆ పాలన పగ్గాలు మొత్తం అప్పగించేసి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. అదే సమయంలో ఢిల్లీలో సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు, ఈ నాదిర్ షా వెళ్ళిపోతున్నాడు అనేసి. ఈ నాదిర్ షా ఒక్కడే కాదండి, అహ్మద్ షా అబ్దాలీ కానివ్వండి, మహమ్మద్ ఘోరీ కానివ్వండి, ఖిల్జీ వీళ్ళందరూ కూడా చాలాసార్లు కేవలం మన దేశంలో ఉండే సంపదను దోచుకోవడానికి మాత్రమే వచ్చేవాళ్ళు, దోపిడీదారుల్లాగా. ఆ తర్వాత దోచుకున్నది తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కమ్ టు ది పాయింట్. అక్కడ పనిచేస్తున్న ఒక పరిచారిక నాదిర్ షా దగ్గరకు వచ్చి ఒక విలువైన సమాచారాన్ని చెప్పారు. అదేంటంటే, మీరు ఇప్పటి వరకు ఏదైతే సంపద మొత్తాన్ని దోచుకున్నారో దానికన్నా కూడా విలువైనది ఈ మొహమ్మద్ షా తలపాగాలో దాచుకొని ఉన్నారు, అది ఒక వజ్రం అని చెప్పేసి ఆ విషయాన్ని తనకి చెప్పారు. అప్పుడు ఎలాగైనా కూడా ఆ వజ్రాన్ని కొట్టేయాలి అనేసి నాదిర్ షా ఒక ఉపాయం ఆలోచించాడు. నాదిర్ షా తిరిగి ఇరాన్కి బయలుదేరి వెళ్ళిపోయే సమయంలో మొహమ్మద్ షాని కలవాలి అని చెప్పారు. ఆ కలిసిన సందర్భంలో ఒక విషయం చెప్పాడు మొహమ్మద్ షాతో. మాకు అంటే ఇరాన్లో ఒక సంప్రదాయం ఉంది, సంతోషంగా ఉన్న సమయంలో ఇటువంటి సందర్భాల్లో మేము ఒక సోదర సమానంగా, ఒక సోదర అభిప్రాయంతో తలపాగాలు మార్చుకుంటాము అనేసి, ఈ రోజు నుంచి మనమిద్దరం కూడా సోదరులమే, అందువల్ల మన సంతోషాన్ని కూడా మన ఇద్దరము పంచుకుందాము, ఒకరికి ఒకరు గుర్తుగా ఉంచుకునే దానికోసము తలపాగాలు మార్చుకుందాము అని చెప్పేసి ఈ మొహమ్మద్ షాని అడిగాడు. అప్పుడు ఈ మొహమ్మద్ షాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఒప్పుకోకపోతే మళ్ళీ నాదిర్ షా ఎక్కడ తనకి రాజ్యాన్ని తిరిగి ఇవ్వడో అనే ఒక భయం. ఇచ్చేస్తే కోహినూర్ వజ్రం వెళ్ళిపోతుంది. కానీ చివరికి ఏది చేసేది లేక నాదిర్ షా ముందు తల వంచాడు. అప్పుడు నాదిర్ షా తన తలపాగాను మొహమ్మద్ షా తలపై పెట్టి ఆయన తలపాగాన్ని తీసి తన తలపై పెట్టుకున్నాడు. అంతే, ఆ వజ్రం నాదిర్ షా సొంతం అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ సంఘటనతో మొత్తానికి ఆ వజ్రం భారతదేశాన్ని వదిలి ఇరాన్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నాదిర్ షా ఆ వజ్రం నాదిర్ షా దగ్గర నుంచేసి అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ కూడాను ముందు చెప్పాను కదా ఒక వీడియో, ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, ఇదండి దాని వెనకాల ఉండే ఒక గమ్మత్తైన ఒక కన్నింగ్నెస్ స్టోరీ. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకే ట్రై చేయండి. బట్ కరెక్ట్ అనిపిస్తే మాత్రం దయచేసి మీ సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేసేందుకు ట్రై చేయండి. మన దేశంలో జరిగిన చరిత్ర కనీసం కొంతమంది అయినా తెలుసుకోవాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.